మనకి కేర్ ఆఫ్ అయిన జపాన్ భవిష్యత్తులో చాలా ప్రమాదం ఎదుర్కొనే అవకాశం ఉంది. అక్కడి ప్రజలు పిల్లల్ని కనేందుకు ముందుకు రాకపోవడంతో అక్కడ వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ఏడాది ప్రథమార్థంలో జపాన్లో వేలాది మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరంతా ఒంటరిగా ఇంట్లో నివసిస్తున్న వృద్ధులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ ప్రతి ఏటా వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం, సంతానోత్పత్తి తగ్గిపోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. ఇదే కొనసాగితే వర్క్ ఫోర్స్ తగ్గిపోవడం, జీడీపీ పడిపోవడం, ఆర్థికంగా వెనుకబడిపోవడం వంటి కారణంగా జపాన్ చాలా నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం జపాన్లో వృద్ధులు పెరిగిపోతున్నారు. అక్కడ జననాల రేటు దారుణంగా పడిపోయింది. టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న జపాన్ ఇప్పుడు వృద్ధుల కేంద్రంగా మారిపోయింది. మిగతా దేశాలతో పోల్చితే జపాన్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. జపాన్లో వృద్ధుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో వృద్ధులున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2010 జనాభా లెక్కల ప్రకారం 65 ఏళ్లు పైబడిన వారు 31.86 మిలియన్ల మంది ఉన్నారని తెలుస్తోంది. 13.69 మిలియన్ల మంది పురుషులు, 18.18 మంది మహిళలు వృద్ధ జనాభాలో ఉన్నారు. జపాన్ జనాభాలో నలుగురిలో ఒక్కరు 65 ఏళ్ల కంటే పైబడిన వారున్నారని తెలుస్తోంది. 2035 నాటికి ప్రతి ముగ్గురిలో ఒక వృద్ధుడుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జపాన్లో 2024 ప్రథమార్థంలో దాదాపు 40,000 మంది ప్రజలు తమ ఇళ్లలో ఒంటరిగా మరణించారు. జాతీయ పోలీస్ ఏజెన్సీ ప్రకారం చనిపోయిన వారిలో దాదాపు 4,000 మందిని ఒక నెల తర్వాత, 130 మృతదేహాలను ఒక ఏడాది తర్వాత కనుగొన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రకారం జపాన్లో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. ఈ ఏజెన్సీ నివేదికతో దేశంలో పెరుగుతున్న వృద్ధుల జనాభా సమస్య, ఒంటరిగా నివసించే వారి సమస్యలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. 2024 తొలి అర్ధభాగానికి సంబంధించిన జాతీయ పోలీస్ ఏజెన్సీ డేటా ప్రకారం ఒంటరిగా ఇంట్లో చనిపోయిన మొత్తం 37,227 మందిలో 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు 70% కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఇంట్లో ఒంటరిగా చనిపోయిన వారిలో 40% మందిని ఒక రోజులోనే కనుగొన్నా దాదాపు 3,939 మృతదేహాలను నెల తర్వాత కనుగొన్నారు. 130 మృతదేహాలను ఒక సంవత్సరం తర్వాత గుర్తించినట్లు పోలీసు నివేదిక పేర్కొంది. ఇంట్లో ఒంటరిగా మరణించిన వారిలో 7,498 మంది 85 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్లుగా గుర్తించారు. 75 నుంచి 79 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు 5,920 మంది, 70 నుంచి 74 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు 5,635 మంది ఉన్నారు. ఇక ఈ సంవత్సరం ప్రారంభంలో జపాన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసెర్చ్ 2050 నాటికి ఒంటరిగా నివసిస్తున్న వృద్ధుల సంఖ్య 1.08 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అదే సమయానికి ఏక వ్యక్తి కుటుంబాల సంఖ్య 2.33 కోట్లకు చేరుతుందని తెలిపింది. జపాన్ ప్రభుత్వం దేశంలో దశాబ్దాలుగా ఉన్న ఒంటరితనం సమస్యను పరిష్కరించే బిల్లును ఏప్రిల్లో ప్రవేశపెట్టింది. తగ్గిపోతున్న జనాభా, వృద్ధాప్య సమస్యను ఎదుర్కోవడానికి జపాన్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ మార్పును తీసుకురావడం కష్టంగా మారింది. జననాల రేటు తగ్గడంతో తమ దేశం ఒక సమాజంగా పనిచేయలేని స్థితికి చేరుకుంటోందని ప్రధానమంత్రి ఫుమియో కిషిడా అన్నారు. జపాన్లో సంతానోత్పత్తి బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వం ప్రజలకు ఆఫర్లు ప్రకటిస్తోంది. పిల్లల్ని కనండి, డబ్బులిస్తామని ప్రోత్సహిస్తోంది. ఆ దేశంలో 1972 నుంచే చైల్డ్ బెనిఫిట్ యాక్ట్ అమల్లో ఉంది. అప్పట్లో జననాల రేటు పెంచేందుకు జపాన్ ప్లాన్ చేసింది. తర్వాత ఈ నజరానాను కొద్ది కొద్దిగా పెంచుతూ వచ్చింది. బిడ్డ పుట్టగానే ఇచ్చే 2,52,338 రూపాయలను ఇప్పుడు 3,04,000కు పెంచింది. జపాన్లో ఒక డెలివరీ కోసం ఆ దేశ పౌరులు 2,88,000 రూపాయలు ఖర్చు చేస్తారు. అంటే ప్రభుత్వం అందిస్తున్న డబ్బులో డెలివరీ ఖర్చులు పోగా వారికి మిగిలేది కేవలం 12,400 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం జపాన్లో జనాభా తగ్గడం అంటే వర్క్ ఫోర్స్ తగ్గిపోవడం, జీడీపీ పడిపోవడం, ఆర్థికంగా వెనుకబడిపోవడం. అందుకే పిల్లల్ని కనడాన్ని జపాన్ ప్రోత్సహిస్తోంది. జపాన్తో పాటే కొన్ని పొరుగు దేశాలు ఇలాంటి జనాభా సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. చైనాలో జాతీయ జనన రేటు 1961 తర్వాత 2022లో మొదటిసారి తగ్గింది. దక్షిణ కొరియాలో ప్రపంచంలోని అత్యల్ప సంతానోత్పత్తి రేటు తరచూ నమోదవుతోంది.